అప్డేట్ చూద్దాం. వైఎస్ఆర్ జిల్లా కాజీపేట అగ్రహారంలో బాలిక హత్య కేసులో ఉద్రిక్తత కొనసాగుతోంది. నిందితుడిని మైదుకూరు నుంచి బద్వేల్ తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యత్నించి పోలీసులపై దాడి చేశాడు. ఈ ఘటనలో 2 పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసుల కాల్పుల్లో నిందితుడు వెంకటేష్ కాలికి గాయం కావడంతో కడప రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని ఉరితీయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాసేపట్లో గాయపడిన పోలీసులను పరామర్శించనున్నారు ఎస్పీ నచికేత విశ్వనాథ్. నిందితుడు చికిత్స పొందుతున్న కడప రిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. రైట్, కడప రిమ్స్ హాస్పిటల్ వద్ద మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, అట్ ప్రెసెంట్ హాస్పిటల్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి సమాచారం? కార్తిక్, ఆసుపత్రి వద్ద అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి నిందితుడు ఎవరైతే వెంకటేష్ ఉన్నాడో, వెంకటేష్ తప్పించుకునే ప్రయత్నంలో పోలీసుల మీద దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో వెంకటేష్ కాలికి బుల్లెట్ తగిలి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అతన్ని తీసుకొచ్చి కడప రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన పరిస్థితి. ఇప్పుడు అతనికి చికిత్స కొనసాగుతుంది. మరోవైపు పూర్తి స్థాయిలో ఏదైతే నిన్న మనం చూసాము, పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. స్థానికులు, బంధువులందరూ కూడా దాదాపు 4-5 గంటల పాటు కాజీపేటలో హైవేని దిగ్బంధించినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితుడిని తీసుకొచ్చి తమకు అప్పచెప్పండి, లేదంటే అతన్ని ఇమ్మీడియట్గా ఉరి తీయండి, లేకపోతే మాకు అప్పచెప్పండి, అతనికి ఎటువంటి శాస్తి చేయాలో అలా చేస్తామని చెప్పేసి కూడా నిన్నంతా కూడా తీవ్రంగా ఆందోళన కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈరోజు నిందితుడు దొరకటము, అతను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయటము, అతని మీద కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే బంధువులు కానీ నిన్న ఆందోళన చేసినటువంటి చాలామంది చాలా ఆవేశాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇతని మీద దాడి చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడ రిమ్స్ ఆసుపత్రి వద్ద అదనపు బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరైతే గాయపడినటువంటి కానిస్టేబుల్ నిన్న రాత్రి అటు ఏదైతే బ్రహ్మంగారి మఠము బసాపురం చెక్ పోస్ట్ వద్ద ఈ సంఘటన జరిగింది. నిందితుడు తప్పించుకునే అంటే మైదుకూరు తీసుకొస్తుంటే తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే కాల్పులు జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ కాల్పులు జరపడంతో అతని కాలుకి గాయమైంది. బుల్లెట్ కాలుకి కింద భాగంలో తగలటంతో తగిలి బయటికి కూడా వచ్చేసింది బుల్లెట్. సో అతన్ని ఇమ్మీడియట్గా ఇప్పుడు కడప రిమ్స్ ఆసుపత్రిలో క్యాజువాలిటీలో ఉన్నాడు, చికిత్స అందిస్తున్నారు. పెద్ద ఎత్తున బందోబస్తు. మరోవైపు చూసినట్లయితే కాజీపేటలో ఎవరైతే బాధితురాలకి చనిపోయినటువంటి ఇంటర్ విద్యార్థినికి సంబంధించినటువంటి ఇంటి వద్ద కానీ అదేవిధంగా కాజీపేటలో తీవ్ర ఉద్రిక్తతలు అలానే కొనసాగుతున్నాయి. ఎవరైతే బంధువులు కానీ స్థానికులు కానీ అదే ఆవేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఎస్పీ నచికేత విశ్వనాథ్ కూడా ఎవరైతే ఈ కాల్పుల సందర్భంగా గాయపడినటువంటి కానిస్టేబుల్ను కూడా ఆయన మరి కొద్దిసేపట్లో పరామర్శించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే చనిపోయినటువంటి ఇంటర్ విద్యార్థిని మృతదేహం కడప రిమ్స్లోనే ఉంది. ఓవైపు నిందితుడు కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. మృతదేహం కూడా రిమ్స్ మార్చురీలో ఉంది. ఈరోజు పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి అవకాశం ఉంది. సో దీనికోసం అని చెప్పేసి ప్రత్యేకంగా కడప రిమ్స్లో పెద్ద ఎత్తున బలగాలను కూడా మోహరించి దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. మొత్తం మీద అయితే మనం గమనించినట్లయితే పెద్ద ఎత్తున ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇమ్మీడియట్గా జస్టిస్ కావాలి, అతన్ని ఉరి తీయాల్సిందే అని చెప్పేసి అయితే బంధువులు కానీ స్థానికులు కానీ చెప్తున్నారు. లేదంటే తమకు అప్పచెప్పండి, అతన్ని ఏం చేయాలో మేము చేసుకుంటామనేటువంటి పరిస్థితి నిన్నంతా కూడా దాదాపు వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కోసం 5-6 గంటలు పట్టినటువంటి పరిస్థితి అయితే నిన్న మనం చూసాము. ఈ రోజు కూడా పోలీసులు భద్రత ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బంధువులు కానీ స్థానికులు మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రికి వచ్చేటువంటి అవకాశం ఉందనే నేపథ్యంలోనే ఇటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.